శ్రీకృష్ణ రాయబారం జరిగింది. శ్రీకృష్ణ రాయబార సన్నివేశంలో భీష్మద్రోణాదులందరూ ఏం చేశారు? అది వాళ్ళ అదృష్టం, అది వాళ్ళ జీవితానికి ఉన్న స్పష్టత. వాళ్ళు కృష్ణుడు భగవానుడు అని విశ్వరూపాన్ని చక్కగా కృష్ణుడే వాళ్ళందరికీ దివ్య నేత్రములను ఇచ్చేస్తే చక్కగా చూసి ఆహా ఓహో అంటూ నమస్కారాలు చేశారు. కర్ణుడికి తెలుసు కృష్ణుడు భగవానుడే. కానీ ఒక్కసారి నేను చూస్తాను కృష్ణ, నీ విశ్వరూపాన్ని నాకు చూపించు అని అనగలడా? అనలేడు. ఇదంతా మాయా అన్న దుర్యోధనుడి పక్కన చేరి అవును మాయా అనగలడంతే. అది తేడా. అందుకే కృష్ణుణ్ణి పట్టేద్దాం బంధించేద్దామని దుర్యోధనుడు అంటే అలాగే తప్పకుండా పట్టేద్దాం బంధించేద్దామని అన్నాడంతే. అందుకే దుష్టచతుష్టయంలోకే స్థానం మిగిలిపోయింది. ఒకప్పుడు కర్ణుడు రాయబారం అంతా అయిపోయిన తరువాత కృష్ణ పరమాత్మని దిగబెట్టడం కోసమని బయటికి వెళ్ళారు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదో గౌరవం కదా వచ్చిన వాడిని దిగబెట్టడం. అందుకని ధృతరాష్ట్రుడు కర్ణుడు వీళ్ళందరూ కృష్ణ పరమాత్మని దిగబెడుతున్నారు. కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే రథం ఎక్కేసి మిగిలిన వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి అంతఃపురంలోకి వెళ్ళండి, ఇక నేను బయలుదేరుతున్నానని సాత్యకి పక్కన రథం మీద ఉన్నాడు. దారుకుడు సారథి. దారుకుడిని రథం పోని అని సంజ్ఞ చేసి కర్ణుడి వైపు తిరిగి ఆయన చేయి పట్టుకొని రావోయ్ కాసేపు మాట్లాడుతున్నాను అక్కడి వరకు దిగబెడదు కానివి, తర్వాత వచ్చేద్దు కానివి అన్నాడు. కర్ణుణ్ణి తన రథం ఎక్కించుకున్నాడు, తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎవరిని? ఎవరు? కృష్ణుడు కర్ణుణ్ణి ఎక్కించుకుని కొంత దూరం తీసుకెడుతున్నాడు. దుర్యోధనుడికి అనుమానం రావాలా? రాదు. ఎందుకు రాదో తెలుసా? ఏం చెప్పినా వినడం. అతను నాతో పెట్టుకున్న మైత్రీ బంధం అటువంటిది. అందుకే కృష్ణుడు నీకేం చెప్పాడని అడగలేదు కర్ణుడు. కర్ణుడు నాతో కృష్ణుడికి మాట్లాడాడని దుర్యోధనుడికి చెప్పలేదు. కానీ ఇక్కడ కొన్ని అద్భుతమైన రహస్యములు కనపడతాయి. ఎందుకంటే కర్ణుని యొక్క శీల వైభవం బయటపడాలి అంటే భగవానుడైన కృష్ణుడితో కర్ణుడికి ఏకాంతం దొరకాలి. అందుకే భారతంలో కర్ణుడు ఎప్పుడైనా ఎవరితోనైనా ఏకాంతాన్ని పొందాడనుకోండి, కర్ణుడి యొక్క శీలమన్నా పెరుగుతుంది, కర్ణుడి గొప్పతనమన్నా బయటికి వస్తుంది. లేదా కర్ణుడు చావుకి దగ్గర పడిపోవడానికి వీలుగా ఏదో ఒక తేజస్సునన్నా పోగొట్టేసుకుంటాడు. భారతంలో కర్ణుడి ఏకాంత సమావేశాలకు ఉన్న ప్రాధాన్యత అలా ఉంటుంది. ఎందుకంటే ఆయన అలా కొంతమందిని కలిశాడు, ఒక్కొక్కళ్ళని కలిశాడు, సభలో కాకుండా. ఒకసారి కుంతిని కలిశాడు అలాగా. అప్పుడు ఆవిడికో వరం ఇచ్చేశాడు. ఇచ్చేయడం వల్ల ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు జోలికి వెళ్ళలేకపోయాడు. ఒకసారి ఇంద్రుణ్ణి ఏకాంతంగా కలిశాడు, కవచకుండలాలు ఇచ్చేశాడు. ఒకసారి కృష్ణుణ్ణి కలిశాడు. ఇప్పుడు కృష్ణుణ్ణి కలిస్తే భగవంతుడు కదా, పోగొట్టుకోవడం ఉండదు. కర్ణుడు ఏమిటో అర్థం అవుతుంది భారతంలో. అసలు కర్ణుడు అర్థం అవ్వడం అంటే కృష్ణుడితో వెళ్ళినప్పుడే. కృష్ణుడు పక్కన కూర్చున్నాడు, రథం నడిచి వెళ్ళిపోతోంది. దూరంగా సాత్యకి ఉన్నాడు, ఎవరు లేరు సారథి దారుకుడు తప్ప. కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఏదో పెద్ద ఉపోద్ఘాతం అది ఏమి ఇవ్వలేదు కృష్ణుడు. తిన్నగా చెప్పాలనుకున్న విషయాన్ని మొదలుపెట్టేశాడు. మొదలుపెట్టి అన్నాడు, నీవు వృద్ధజనోపసేవివి ధర్మ సంవేదివి. ఎవరు మాట్లాడుతున్నది? కృష్ణుడు కర్ణుడితో అంటున్న మాటలు. తెలియంగ వినుము సిద్ధ మంత్రబలంబున మార్తాండువరమున కన్నియదరి గొంతి కన్నవాడవగుట పాండు నృపాలు నగ్రసుతుండవు. ధర్మ మార్గం విధి ధర్మతనయుడాదిగా గల తమ్ములందరూ నా చేత ఎరిగి నీ అడుగులకెరంగి సకల పుత్ర మిత్ర బంధు భూరి సేనా సమన్వితముగా కొలిచి నిన్ను రాజ్య భార వహమునకు పట్టంబు కట్ట ఉజ్వలుడవగుదువు రమ్ము వరికడకు. కర్ణుడా, నేను నీకు ఇవాళ కొన్ని విషయాలు చెప్తాను విను. నువ్వు వృద్ధజనోపసేవివి, నువ్వు పెద్దలను సేవించేటటువంటి లక్షణమున్నవాడవు. ఇప్పటి వరకు మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ధిక్కరిస్తాడు అని. కృష్ణుడు ఏమంటున్నాడంటే నువ్వు పెద్దలను సేవించే లక్షణం ఉన్నవాడివి, ధర్మ సంవేదివి, ధర్మము బాగా తెలిసున్నవాడివి. తెలియంగా వినుము, నేను నీకు ఒకటి చెప్తాను, బాగా విను.
ఒకప్పుడు ఒక సిద్ధుడిచ్చినటువంటి మంత్రబలం కారణం చేత సూర్యుని యొక్క అనుగ్రహ విశేషంగా కుంతీదేవి ఒక కుమారుణ్ణి కంది. ఆ కుమారుడే నువ్వు. కాబట్టి నువ్వు ధర్మరీత్యా ఆలోచిస్తే పాండురాజు యొక్క పెద్ద కుమారుడు, ధర్మరాజు కన్నా పెద్దవాడు. నువ్వు నాతో రా, నేను ఈ విషయాలు నిన్ను తీసుకెళ్ళి ధర్మరాజుకి చెప్తాను. ధర్మరాజుకి చెప్పిన తర్వాత ధర్మరాజు కాదు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పరమ ప్రీతితో నీ పాదములకు నమస్కారం చేసి నీకే పట్టాభిషేకం చేస్తారు. అందరూ నిన్ను కొలుస్తుండగా, అందరూ ఏకకంఠంతో నీకే పట్టాభిషేకం జరగాలని కోరుతుండగా నేను దగ్గరుండి ఈ రహస్యాన్ని చెప్పి నీకు పట్టాభిషేకం చేయిస్తాను. నీవు యుద్ధం చేస్తున్నప్పుడు నేను పక్కన అగ్నికి వాయువులో తోడ్పడితే మన ఇద్దరం కలిసి అంతమందిని కొట్టేస్తే సర్వసైన్యాధిపతి భీష్ముడు చేశాడంటారు. నీకు ఆ కీర్తి రాకూడదంటే నేను నీకు తోడుగా ఉండను, నువ్వు చచ్చిపోయే వరకు ఆయుధం పట్టుకోను అంటే అప్పుడు భీష్ముడికి నలుగుడు ఎక్కువైపోతుంది, కష్టం ఎక్కువైపోతుంది అనుకున్నాడు. కానీ అవకాశం ఎక్కువ ఎవరికి ఇచ్చేస్తున్నానన్నది లెక్క పెట్టుకోవాలా. ఎందుకని లోపలి నలుగుడు మనిషిని దూరదృష్టితో ఆలోచన చెయ్యనివ్వదు. ఈ నలుగుడు కర్ణుడికి ఉన్నది కాబట్టే ఇటువంటి నిర్ణయాలు చేస్తాడు. ఆ నలుగుడు ఉండాలి కాబట్టే కృష్ణుడు చెప్పడు, దేవతలు కుంతితో సూర్యుడితో చెప్పనివ్వరు. ఇలాంటి ప్రతిజ్ఞలు చేయించి అక్కడ ఉన్నటువంటి దేవతాంశలే, అక్కడున్నటువంటి దైవానుగ్రహంతో వచ్చిన వాళ్లే దుర్యోధన పతనానికి కారణమవడానికి కావలసిన ప్రతిజ్ఞలు చేయిస్తుంటారు. అలా నీకు పట్టాభిషేకం జరుగుతుంటే ధర్మరాజు గారు నీకు వింజామర వేస్తాడు. భీమసేనుడు తెల్లటి గొడుగు పట్టుకుంటాడు. అర్జునుడు నువ్వెక్కిన రథానికి సారథ్యం చేస్తాడు. రాజులందరూ గుంపులు గుంపులుగా నిలబడి నిన్ను కీర్తిస్తూ ఉంటారు. ఆ ఉత్సవంలో, ఆ పట్టాభిషేకంలో ద్రౌపదీదేవి కూడా పాల్గొని ఎంతో సంతోషంతో నీకు పట్టాభిషేకం జరుగుతున్నటువంటి ఉత్సవమునందు ఆమె చెయ్యవలసిన కర్తవ్యాన్ని సంతోషంతో ఆమె చేస్తుంది. కాబట్టి నా మాట విను, నువ్వు వచ్చేసేయి. నాతో పాటు వచ్చేస్తే నిన్ను తీసుకెళ్ళి పట్టాభిషేకం చేయిస్తాను. రా. ఎలా చేయిస్తాడు పట్టాభిషేకం? యుద్ధం అవ్వలేదుగా. అంటే దాని అర్థం ఏమిటంటే, కర్ణుడా నువ్వు కానీ వచ్చేసావు అనుకో, ఇక యుద్ధం జరుగుతుందా? ఇక దుర్యోధనుడికి నమ్మకం ఉంటుందా? ఎందుకంటే ఆయన భీష్మద్రోణుల మీద పూర్తి విశ్వాసం పెట్టుకోలేడు. పాండవ పక్షపాతం అని వాళ్లే చెప్తారుగా అనేక మాటలు. ఆ మాట ఇక నమ్మకం ఎవరి మీద? కర్ణుడి మీద. ఆ కర్ణుడి మీద నమ్మకం పెట్టుకుంటే ఆఖరి నిమిషంలో కర్ణుడు అవతల వైపుకి వెళ్ళిపోయి పట్టాభిషేకం ఆయనకి అన్నారు అనుకోండి, పాండవులందరూ కర్ణుడిని సేవించారనుకోండి, అసలు దుర్యోధనుడికి గుండెపోటు వస్తుంది. తట్టుకోగలడా? తనవాడనుకున్నవాడు అవతల వైపుకి వెళ్ళిపోతే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్ణుడు యువతల పక్షాన్ని ఉన్నాడు అనుకోండి, ఎప్పటికైనా అంగరాజ్యమునకు మాత్రమే రాజు. యావద్భూమండలానికి సార్వభౌముడు ఎవరవుతాడు? దుర్యోధనుడు అవుతాడు. కర్ణుడు అవతల పక్షానికి వెళ్ళాడు అనుకోండి, యావద్భూమండలానికి సార్వభౌముడు ఎవరవుతాడు? కర్ణుడు అవుతాడు. అసలు కర్ణుడి జీవితంలో ఊహించాడా? ఊహించలేదు. అందుకే బహుశः ఇంతకన్నా పెద్ద అవకాశం ఇంకా ఎప్పటికీ రాదు కర్ణుడికి. అసలు యుద్ధం జరుగుతుందా? ఇక యుద్ధం లేదు. ఎందుకంటే భీష్మ ద్రోణాదులందరూ కూడా సమర్థిస్తారు, వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. కర్ణుడు పక్కన లేనప్పుడు భీష్మద్రోణాదులందరూ కూడా దాన్ని సమర్థించినప్పుడు ఇక దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు. యుద్ధం చెయ్యలేను, కర్ణుడు అటు వెళ్ళిపోయాడు అని తెలుసుకున్న తర్వాత ఆ బాధక దుర్యోధనుడు తట్టుకోలేడు. ఇప్పుడు కృష్ణుడిని చెప్పి కర్ణుడికి నలుగుడు పెరిగిందా? నలుగుడు నుంచి విముక్తి లభించిందా? కళ్ళ ముందు ఒక అద్భుతమైన అవకాశం కనపడుతోంది. వెనక పడిపోయిన దుర్యోధనుడు కనపడుతున్నాడు. ఇన్నాళ్ళు ఏది తెలిసి ఉండనివ్వండి, ఏది తెలియకపోనివ్వండి, దుర్యోధనుడు పక్కనే ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం ఆగిపోయిన, దుర్యోధనుడు పాడైపోయిన తన వలననే. ఈ రెండిటిలో ఏది చెయ్యాలి తను? ఇప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్పు వదిలేశాడు, కానీ లోపల ఉన్నటువంటి అగ్నిపర్వతం మరింత లావాన్ని వెదజల్లుతుంది. ఇప్పుడు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? ఎప్పుడు చెప్తానంటున్నాడు?
ఈ విషయం కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో చెప్పుంటే, లేకుంటే కుంతీదేవి చెప్పుంటే ఏమై ఉండేది? సూర్యుడు చెప్పుంటే కథ ఏమై ఉండేది? కృపాచార్యుడు చెడ్డగించేవాడా? అంగరాజ్యం ఇచ్చుండేవాడా? నన్ను ఇంత స్థాయికి తెచ్చాడని తాను మిగిలిపోయేవాడా? అలాగే అల్లుకుపోయేవాడా? అందులో తాను ఇంకా చిక్కుకునేవాడా? తాను అల్లుకున్న గుట్లో సాలెపురుగు తానే చిక్కుకున్నట్టు చిక్కిపోయాడుగా. ఇప్పుడు ఇది తెలిసింది, నేను చెప్తాను నిన్ను తీసుకెళ్ళి అంటున్నాడు. ఇప్పుడు వెళ్ళాడు అనుకోండి, భారతంలో శాశ్వతమైన అపకీర్తిని ఏమని మూట కట్టుకుంటాడు కర్ణుడు. రాజ్యమీలే ఇంతమందిని నట్టేట ముంచి తగుదునమ్మా అని వెళ్ళిపోయాడు. అక్కడతో యుద్ధం ఆగిపోయింది. కర్ణుడు రాజ్యం ఏలాడు. అంటే ఏ మాట కర్ణుడు చెప్పినా ద్రౌపదీదేవి మరిచిపోతుందా? పాండవులు మరిచిపోతారా? అంత సులభమా? దుర్యోధనుడు పాడైపోయిన తర్వాత అది తన మనసుకి కలుక్కుమందా? రథంలో తీసుకెళ్ళిపోతున్నాడు, ఆలోచించుకునే లోపల ఉపప్లవ్యానికి ఎడితే రథం. తొందరగా చెప్పాలి, కృష్ణుడితో మాట్లాడాలి, ఎవ్వరు లేరు. తన వారికి దూరం అవుతున్నాడు, వారికి దగ్గర అవుతున్నాడు భౌతికంగా కాదు. అది నిజంగా అవుతోందా మనసులో? తాను ఇవన్నీ వదిలేయాలా? తాను ఇవన్నీ పట్టుకోవాలా? ఇప్పుడు ఒక్కటి మాత్రం నిజం, ఏది ఏమైనా మనసు విప్పి మాట్లాడేయచ్చు. ఎందుకంటే పక్కన కూర్చున్నవాడు మాత్రం అన్నీ తెలిసున్నవాడే, భగవానుడే. ఆ విషయం కర్ణుడికి తెలుసు కాబట్టి ఇన్నాళ్ళకి తన నలుగుడికి ఒక విముక్తి లభించింది. తన మనసులో ఏముందో ఇన్నాళ్ళ నుంచి ఎవరికి ఏది చెప్పుకోలేకపోయాడో, ఏ నలుగుడు పడ్డాడో అది చెప్పేసి ఇది ఎవరికి చెప్పకని చెప్పి వెళ్ళిపోతే అయిపోయింది కొంత శాంతి. అందుకు చెప్పేస్తాను, అసలు నా మనసులో ఉన్న అభిప్రాయాలు ఏమిటో ఇవాళ మాట్లాడిస్తాను అని మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అన్నాడు, వెడవెడ ఏను దొల్లి ఇది వింటి ననుంగని కుంతి నిర్దయం చెడ నదివైచిపోయే కృపచేకుని సూతుడు తెచ్చి తాను మున్ కొడుకుల కానకుంకి ప్రియకుంతగ నిచ్చిన చేపె చన్నులు అప్పడతయు అప్పుడాదిగా శుభస్థితి పెంచే ప్రయత్నశీలయ్యి. కృష్ణ, ఇవాళ చెప్తున్నావు నువ్వు నేను కుంతీదేవి కొడుకునని. నాకు తెలుసు ఆ విషయం, నేను కూడా కర్ణాకర్ణిగా విన్నాను. అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది? కర్ణుడన్న పేరు ఎందుకు వచ్చింది? ఎవరో పెడితే. కర్ణుడన్న పేరుతో ఆయన పుట్టలేదుగా. కర్ణుడన్న పేరు ఎందుకు వచ్చిందమ్మా, నాకు ఎందుకు పెట్టావమ్మా అంటే, నాన్న కర్ణుడన్న పేరు మీ నాన్నగారు పెట్టారు అధిరథుడు, నీకు నిజానికి నామకరణంలో పెట్టబడిన పేరు వసుషేణుడు. ఎందుకు రెండు పేర్లు వచ్చాయి అంటే, నువ్వు మాకు గంగానదిలో ఒక పెట్టెలో దొరికావు. దొరికినప్పుడు నీ చెవులకు సహజమైన కుండలములు ఉన్నాయి. కుండలములు సహజముగా ఉన్న చెవులతో వచ్చిన పిల్లవాడివి కాబట్టి కర్ణ అని మేము పిలిచాం. అటువంటి కర్ణములు ఉన్నవాడు అని ప్రేమతో. పెట్టెలో అంత బంగారమన్ని మాణిక్యములతో వచ్చాడు కాబట్టి నామకరణమునందు పెద్దలు నీకు వసుషేణుడు అని పేరు పెట్టారు. అంటే ఎవరో నన్ను వదిలేశారు పెట్టెలో, నేను వాళ్ళకి దొరికాను అన్న విషయం తెలీదా? కనుక్కోడా? తెలుసుకునే ప్రయత్నం చేయడా? తెలుసుకున్నాడు. ఆయనకి మార్గాలు ఆయనకున్నాయి. అందుకని వెడవెడ ఏను రకరకాలుగా అప్పుడప్పుడు నాకు తెలిసింది, నేను కుంతీదేవి కొడుకునే అన్న విషయం నాకు తెలుసు. కృష్ణ అనుంగని కుంతి నిర్దయం చెడనది వైచిపోయే. ఇవాళ తన బాధ ఆక్రోశం బయట పెడుతున్నాడు. పుట్టగానే నేనే పాపం చేశా, 5గురిని పెంచింది నా బిడ్డలని, నన్ను మాత్రం గంగా నదిలో విసిరేసింది, పెట్టెలో పెట్టి వదిలేసింది. కృప చేకొని సూతుడు తెచ్చి, మహానుభావుడు అధిరథుడున్నాడే ఆయన ఆ మందసంలో ఉన్న నన్ను తీసుకొచ్చి తాను మున్ కొడుకుల గానకునికి, తనకి ముందు కొడుకులు లేరని పట్టుకెళ్ళి ఆయన భార్యకిచ్చాడు. ఆ భార్య నన్ను కన్న తల్లి కాదు కృష్ణ, కానీ నన్ను ఇలా పట్టుకునేటప్పటికీ ఆమె స్తన్యమునందు పాలు చేపునకొచ్చాయి. ఏమి పిచ్చి తెల్లే ఆవిడ, కన్న తల్లి నదిలో బారేసింది.
ఎవరో తల్లి నన్ను ఎత్తుకుంటే పాలు చేపునకు వచ్చి పాలిచ్చి పెంచింది. ఆ అమ్మకి కొడుకును గానని వెళ్ళిపోనా కృష్ణ? ఇప్పుడు నదిలో బారేసిన అమ్మ అమ్మ అని వెళ్ళనా? పెంచిన అమ్మ అమ్మ కాదని వెళ్ళిపోనా? చెప్పు ధర్మం. అంత ప్రేమతో పెంచిందయ్యా. ఇవాళ నేను ఇంత పెద్దవాణ్ణి అయ్యానంటే ఏ తల్లి పెంచిందో తెలుసా? అప్పడతయు అప్పుడాదిగ శుభస్థితి పెంచ ప్రయత్నశీలయ్యి. ఎంత ప్రేమతో పెంచారో తెలుసా నా తల్లిదండ్రులు. ఇవాళ నేను కుంతి కొడుకుని అని నువ్వు చెప్పావని వచ్చినా. ఏం చేసిందయ్యా అమ్మ నాకు? చేసిన అమ్మ ఈవిడయ్యా, పెంచిన తండ్రి ఈయనయ్యా. ఎలా వదిలేయమంటావు కృష్ణ? ఇన్నాళ్ళు ఆయన ఆ బాధ చెప్పుకోలేకపోయాడు ఎవరికి. భారతంలో మొట్టమొదటిసారి తనకున్న బాధ చెప్పుకుంటున్నాడు కృష్ణుడితో. ఆ అమ్మ అమ్మ కాదని వదిలి రానా కృష్ణ? ఇవాళ రాగలనా? అది కర్ణుడంటే. ఇన్నాళ్ళు బయటపడలా కర్ణుడు. ఇన్నాళ్ళు కడుపులో రగిలిపోతున్న నలుగుడు ఎవ్వరితో చెప్పుకోలేంది. అందుకే చెప్పా, మహాభారతంలో ఆశ్చర్యం ఏమిటంటే కర్ణుడి ఏకాంత సమావేశములన్నీ కొన్ని అద్భుతాలు తీసుకొస్తాయి. కాబట్టి అలా పెంచి పెద్ద చేసిందయా. వారు గారవమెసగన్ పుత్రుండని సంవర్ధిత గాత్రునిగా చేసిరింతకాలము కూర్మిన్. నా అవయవాలన్నీ ఎక్కడ పెరిగాయో తెలుసా? వాళ్ళ ఒళ్ళో పెరిగాయ్యా. మా అమ్మిచ్చిన పాలతో పెరిగాయి, వాళ్ళు పెట్టిన అన్నంతో పెరిగాయి, వాళ్ళు చేసిన ముద్దుతో పెరిగాయి, వాళ్ళు మాట్లాడిన మాటలతో పెరిగాయి. నేను కొడుకునని వాళ్ళంతా మురిసిపోయారు. వాళ్ళు ఎప్పుడూ నేను కొడుకుని కాను, ఎక్కడో దొరికిన వాడిని అనలేదు. నేను ఎవరి కడుపున పుట్టానో ఆవిడ ఎప్పుడూ నన్ను నా కొడుకు అనలేదు. ఇప్పుడు నువ్వంటున్నావు నేను ఆవిడ కొడుకున్నట్టు వచ్చేయమని. ఎలా రాను కృష్ణ చెప్పు? పైగా నేడింక నిరిగి ఎరువుల వడగదాయనుచు నేను వారి దొరగినన్ బొడిమి సెడదే మదిగడు బాడిగలదే నాకు అకట వరిజనాభా. కృష్ణ, ఇన్నాళ్ళ నుంచి నన్ను ఎక్కడ ఎవరు చూసినా రాధేయుడు రాధేయుడు అని పిలుస్తారు. అమ్మ వైపు నుంచి నాకు పేరుంది, రాధాసుతుడు అని పేరు. అంటే అంత ప్రేమతో పెంచింది ఆ అమ్మ. అధిరథుని కుమారుడు అనరు, రాధా కుమారుడు కాబట్టి రాధేయుడు అంటారు. అసలు నిజానికి కౌంతేయుడు. కౌంతేయుడు అన్న మాట నన్ను ఎవరనలా, రాధేయుడు అనే అన్నారు. ఎందుకంటే ఆ అమ్మకి నా మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఆ అమ్మ చంటితనం నుంచి నన్ను ఇంత వాణ్ణి చేసింది. నేను ఇప్పుడు రాజునయ్యానని ఆనంద భాష్పాలు కార్చింది. పొంగిపోతుంటుంది నేను ఇంత వాణ్ణి అయ్యానని. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను నీ కొడుకుని కాదమ్మా, నేను కౌంతేయుణ్ణమ్మా, నేను కుంతి కొడుకుని, ఏమనుకోకమ్మా అని చెప్పగలిగినంత క్రూరత్వం నా మనసులో ఉందని ఎలా అనుకున్నావు కృష్ణ? ఇటువంటి ప్రతిపాదన ఇచ్చావు అంటే ఆయన మనసులో ఉన్నటువంటి ఆర్తి, ఆర్ద్రత, ఆ ప్రేమ, ఆయన మాతృభక్తి, ఆయన పితృభక్తి ఎంత గొప్పది భారతంలో. ఎప్పుడైనా ఏదైనా విచారణ చేసేటప్పుడు మంచి మంచే, చెడు చెడే. చెడుని చూసి మంచిని వదలకూడదు, మంచిని చూసి చెడుని వదలకూడదు. చెడు కనపడినప్పుడు చెడుగానే చెప్పాలి, మంచి కనపడినప్పుడు మంచిగానే చెప్పాలి. ఇది కర్ణుడి యొక్క కష్టం మనసులో. చెప్పి అన్నాడు, కృష్ణ నువ్వు నా గురించి ఒక మాట అన్నావు, నేను పెద్దవాళ్ళని సేవిస్తానన్నావు, నేను ధర్మం తెలిసిన వాణ్ణి అన్నావు. మొట్టమొదట నాతో మాట్లాడడం మొదలు పెట్టగానే నువ్వు నా విషయంలో ఈ రెండు విశేషణాలు వాడావు. అయితే నాకు సంస్కారములన్నీ ఎవరు చేశారు? వాళ్ళిద్దరే పీటల మీద కూర్చుని చేశారు. అధిరథుడు రాధమ్మ వాళ్ళిద్దరూ చేశారు. ఏమని చేశారు? చేసినప్పుడు మా పుత్రుడు అని సంకల్పం చేసి చేశారు. మమ కుమారస్య అని చేశారు వాళ్ళు సంస్కారాలన్నీ. అసలు మమ కుమారుడు అన్నమాట అందా కుంతి? ఎప్పుడున్నా అందా? పుట్టగానే వదిలేసిందయా. వాళ్ళు మా కొడుకు అని సంస్కారాలన్నీ చేశారయ్యా వాళ్ళు. వాళ్ళు తల్లిదండ్రులు,
నువ్వు అన్నావుగా పెద్దలను సేవించే గుణం ఉన్నవాడివని. పెంచిన తల్లి గుండెల మీద తననా, తండ్రి గుండెల మీద తననా? ఇన్నాళ్ళు వాళ్ళ చేత సంస్కారములు చేయించుకుని ఇప్పుడు మీరు నాకు తల్లిదండ్రులు కారని చెప్పనా? నేను కౌంతేయుడునని చెప్పనా? లేకపోతే కొత్త సంస్కారాలు ఏమైనా ఆవిడతో చేయించుకోనా? ఎలా పొసగుతుంది కృష్ణ? చేయి దాటిపోయిందిగా. పైగా పెద్దలను సేవించేవాడికి ఉండవలసిన గుణం ఇదా? ఇప్పుడు నేను ఆ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టడం నాకు సాధ్యం అవుతుందా? వాళ్ళని వదిలేసి, ఏమనుకోకండి అమ్మా, నేను పాండవులకు అన్నయ్యని అని పాండవుల దగ్గరికి వచ్చేనా? తగుదునమ్మా అని ఇప్పుడు వాళ్ళతో సేవలు చేయించుకొని పట్టాభిషేకం చేసుకోనా? అప్పుడు కుంతీదేవి వచ్చి రాజమాత అని పెంచుకుంటుంది. నా తల్లి రాధమ్మ ఎవరు? ఏమని చెప్పాలి? సార్వభౌముణ్ణి ఒకప్పుడు పెంచిన తల్లి అని చెప్పాలి. ఇన్ని చేసి నా తల్లిని నేను తగ్గించనా? నన్ను వదిలిన ఆవిడ్ని పెంచనా? అలా చెయ్యగలనా కృష్ణ? ఇంక ఇప్పుడు అది సాధ్యమా? ఆ తల్లిదండ్రులు నాకంత చేసిన వాడిని వదిలితే నేను ఎలా ధర్మం తెలిసిన వాడిని కృష్ణ? నేను ఎలా పెద్దల్ని సేవించిన వాడిని? మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మహాద్భుతమైన అవకాశాన్ని వదిలిపెట్టేస్తున్నాడు ధర్మం కోసం. వదిలిపెట్టేస్తున్నాడు పెంచిన తల్లి తండ్రి మీద ఉన్న ప్రేమతో. సిద్ధాంతానికి కట్టుబడిపోయిన మహాపురుషుడు కర్ణుడు. ఎప్పటికీ ఆయన కీర్తి అలాగే నిలబడిపోతుందంతే. అంత త్యాగం మాటలండి ఎవడు చెయ్యగలడు? మహానుభావుడు. కాబట్టి అది నేను చెయ్యగలిగినటువంటిది కాదు. పైగా నీకొక్కటి చెప్పనా? సూతసుతుండు వీడనక సూనుల తమ్ముల కంటే నాకు సంప్రీతియనర్చి తేజమును పెంపును నాటికి నాటి గగ్గలంబై తనరార నన్ను తన అంతటి మానిసి చేసియుండా నేను ఏతగ ఊది ఆ కురుకులేశ్వరం బాయుదు ముట్టవచ్చినన్. బాగా ఆలోచించు కృష్ణ. నేను ఎక్కడ పుట్టాను, నువ్వు ఎవరి తాలూకా వాడివి అని నన్ను కృపాచార్యుడు అడిగినప్పుడు నేను ఎలా చెప్పాలో తెలియక తలవంచుకు నిలబడితే, వాడు దొర, వాడు రాజు, వాడికి ఏమిటి లోటు అని అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు. తన కొడుకులతో సమానంగా, అంతకన్నా ఎక్కువగా, తన తమ్ముళ్లతో సమానంగా కాదు, అంతకన్నా ఎక్కువగా నన్ను దగ్గర పెట్టుకున్నాడు. నన్ను నమ్మాడు. నేను తనకి ఉపకారం చేస్తాననే విశ్వసించాడు. చెడ్డవాడో మంచివాడో వదిలే. అది నా బలహీనత, అది నా నలుగుడు. ఇవాళ నేను ఉన్న ఈ స్థానం, నేనున్న గౌరవం కేవలముగా నా నుంచి ప్రతిఫలాన్ని ఆశించే చేశాడనడానికి ఆధారం లేదు. నా మీద అంత నమ్మకం పెట్టుకున్న స్నేహం, ఆ ప్రేమతో ఆ స్నేహంతో బతికినా చచ్చినా అలాగే చచ్చినవాడు కర్ణుడు అన్న పేరే రాని తప్ప ఇప్పుడు నేను వెనక్కి తిరగలేను. ఎంత నిలబడిపోయాడు స్వామి భక్తికి. మంచో చెడో దుర్యోధనుడు ఎటువంటి వాడో వదిలేయండి, తాను చేసిన స్నేహానికి పట్టాభిషేకం చేశాడు. తాను ఎవరి వైపు ఉండాలనుకున్నాడో వాళ్ళకి నేను ద్రోహం చెయ్యలేను అని చెప్పేశాడు. చెప్పి ఏను అర్జునుండు నెక్కటెక్కటి తలపడకయున్న నగరే పొడవిజనము అందునాదు వచ్చుట తనికి అపకీర్తి అనినా నాకు వేరే అడుగనేలా. అసలు నేను ఒకటి చెప్పనా? ఎవరిని అడుగు కృష్ణ ఏం చెప్తారు? ఖచ్చితంగా కురుక్షేత్ర యుద్ధంలో ప్రధానమైన యుద్ధము కర్ణార్జునుల మధ్యనే అని చెప్తారు. దుర్యోధనుడు అడుగు, కర్ణుడి మీద ఎందుకంత నమ్మకం? అర్జునుడిని కర్ణుడు చంపేస్తాడు, నేను గెలుస్తానంటాడు. ఎవరిని కదిపి చూడు, అర్జునుడికి సరి అయిన జోడి కర్ణుడే. కర్ణుడి మీద నమ్మకంతో యువతల బలాలన్నీ కదులుతున్నాయని చెప్తారు. ఇప్పుడు నేను అర్జునుడి పక్కకు వచ్చేసి మన ఇద్దరం అన్నదమ్ములనరా అని కలిసిపోయి వీళ్ళ మీద యుద్ధం చేస్తే జనమంతా నవ్వరా నన్ను చూసి? గెలవచ్చుగాక వేరు విషయం, అసలు దుర్యోధనుడు యుద్ధం చెయ్యకపోవచ్చు కాక వేరు విషయం, నాకు పట్టాభిషేకం జరగచ్చు కాక వేరు విషయం. కానీ జనులందరూ నవ్వుతారు. వాడికి పట్టాభిషేకమా? అసలు రెచ్చగొట్టి ఇన్నాళ్ళు ఆఖరి నిమిషంలో కొంప ముంచి వెళ్ళిపోయాడా కుంతి కొడుకని అని నవ్వుతుంటే నేను పట్టాభిషేకం చేసుకోనా? ఎందుకు కృష్ణ నాకు ఆ పట్టాభిషేకం? అంతకన్నా మరణం గొప్పది.
వద్దులే. కాబట్టి వారి వద్దకు నేను రావడం పొసగదు. హితముపదేశించితి నీవతి నిర్మల బుద్ధివగుట, అయినను ఇది నా మతి సొరదు. రహస్యము రక్షితముగా పాటింపుమయ్య చిత్తములోనన్. ఆయన కీర్తిని కోరుకునుంటే కర్ణుడు ఇదే విషయం పాండవులకు చెప్పి, నేను చెప్పాను అయినా రానన్నాడన్న విషయం చెప్పు అనాలి. ఆయన అన్నాడు, వద్దు కృష్ణ, నా మీద ప్రేమతో ఇవాళ చెప్పావు కదా నేను కుంతి కొడుకునని, నేను ఎందుకు రాలేను కూడా నీకు చెప్పాను కదా, కానీ నేను కుంతీదేవి యొక్క కుమారుణ్ణన్న విషయాన్ని నువ్వు నాకు చెప్పావని, నేను పాండవుల దగ్గరికి రావడం కుదరదు, స్నేహధర్మాన్ని ఉద్దేశించి నేను రాధేయుడిగా అధిరథ కుమారుడిగా కేవలము దుర్యోధన పక్షాన్నే యుద్ధం చేస్తానన్నానని ఇంకా ఎవరికీ చెప్పకు. ఎందుకో తెలుసా, ఆ నలుగుడేదో నాకొక్కడికే ఉంచు, ఇంకెవ్వరికీ వద్దు. 2, ఇప్పుడు బయటపడుతున్నాడు. జీవితంలో ఇప్పటి వరకు బయట పడని రహస్యాలు ఇప్పుడు బయట పెడుతున్నాడు. అంటే ఇంతకాలం ఎంత ఉరిపిడి భరించాడో, ఎందుకు దుర్యోధనుడి దగ్గర అలా ఉండిపోయాడో ఇప్పుడు బయట పెడుతున్నాడు. అన్నాడు, ధర్మతనయుండు తాను నా తమ్ముడగుట, ఎరిగినేనియు సామ్రాజ్యమేలపూను, అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు చేయవలదదే శాశ్వతంబుగ వసుధకెల్లా. ధర్మరాజు గారు మహాధర్మాత్ముడు కృష్ణ, నీకు తెలియని విషయం ఏముంది? ధర్మరాజు గారు ధర్మం తప్పుతాడా? ఒక్కనాటికి తప్పడు. ఏ కారణం చేతనైనా నేను ధర్మరాజుకి అన్నయ్యని అని తెలిస్తే గెలిచినా పట్టాభిషేకం నాకే చేస్తాడు శత్రుపక్షంలోనే మిగిలితే. 2, నేను అన్నయ్యనని తెలిస్తే పట్టాభిషేకం పొందవలసిన వాణ్ణి చంపుతానా అని నన్ను అసలు చంపడం. ఇంతకాలం అధర్మపక్షాన్ని నా కర్మ కొద్దీ మోసిన నాక పట్టాభిషేకం వద్దు. ఈ అఖండ భూమండలాన్ని పరిపాలిస్తే పరిపాలించవలసిన వాడెవరో తెలుసా? సామ్రాజ్యమేలపూను, అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు చేయవలదే శాశ్వతంబుగ వసుధకెల్లా. శాశ్వతంగా ఈ భూమండలానికి పరమ ధార్మికుడైన ధర్మరాజే చక్రవర్తి యగుగాక. ఏ కారణం చేతనైనా నేను ధర్మరాజుకి అన్నయ్యని అని తెలిస్తే గెలిచినా పట్టాభిషేకం నాకే చేస్తాడు శత్రుపక్షంలోని మిగిలితే. 2, నేను అన్నయ్యనని తెలిస్తే పట్టాభిషేకం పొందవలసిన వాణ్ణి చంపుతానా అని నన్ను అసలు చంపడం. ఇంతకాలం అధర్మపక్షాన్ని నా కర్మ కొద్దీ మోసిన నాక పట్టాభిషేకం వద్దు. ఈ అఖండ భూమండలాన్ని పరిపాలిస్తే పరిపాలించవలసిన వాడెవరో తెలుసా? సామ్రాజ్యమేలపూను, అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు చేయవలదే శాశ్వతంబుగ వసుధకెల్లా. శాశ్వతంగా ఈ భూమండలానికి పరమ ధార్మికుడైన ధర్మరాజే చక్రవర్తి యగుగాక. నాకొద్దు రాజ్యం. ఇక్కడ బయటపడ్డాడు. ధర్మరాజు అంటే ఎంత పూజ్య భావన ఉందో, ఎంత గౌరవం ఉందో. ధర్మరాజు గారు ఈ భూమిని ఏలాలి, ప్రజలు సుఖపడాలి, ధర్మం నిలబడాలన్న కోరిక కర్ణుడికి ఎంత ఉన్నదో మనసులో. ధర్మం పట్ల ఇంత గౌరవం ఉన్నవాడు జీవితంలో నిలబడలేకపోయాడు ధర్మం వీడు. అది ఆయన ప్రారబ్ధ కర్మ, దురదృష్టవంతుడు. ఎందుకని అంటే సంగదోషం. ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిన దగ్గర ఆయన కావాలని వెళ్ళలేదు, పరిస్థితులు అలా కల్పించాయి, అలా కల్పించబడ్డాయి. తన జీవితానికి ఎదుగుదల లేదిక. కృపాచార్యుడు వేసిన ఒక్క ప్రశ్నకి ఎదగవలసిన మొక్క తొక్కబడుతోంది. తాను ఎదగాలంటే అంగరాజ్య పట్టాభిషేకం అంగీకరించాలి. అంగీకరించిన నాడే తాను దుర్యోధనుడి పక్కకి చేరిపోయాడు. ఇక తన జీవితం ఎదుగుదల దుష్టచతుష్టయంలో ఒకడిగా. కానీ గుండెల్లో ధర్మం పట్ల అనురక్తి ఉంది, కానీ అది నెరవేర్చుకోలేకపోయాను. కనీసంలో కనీసం నా ఆఖరి కోరిక ఏమిటంటే ధర్మరాజు గారు ఈ భూమండలమును పరిపాలించుగాక. ఇది తెలిసాకే అంత ఏడిచాడు ధర్మరాజు. అందుకే అటువంటి వాణ్ణి చంపేశామా అందరం కలిసి. పైగా శిబిరంలో ఎన్ని మాటలు అన్నాడు. ఆ కర్ణుణ్ణి చంపి కానీ రావద్దన్నాడు.
ఎంత బాధపడి ఉంటాడో ధర్మరాజు పడ్డాడంటే మరి అదేం జీర్ణమయ్యే విషయం అండి అది అని అన్నాడు. కృష్ణ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. జరగబోయేది యుద్ధం కాదు, యజ్ఞం. ఆ యజ్ఞంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో నేను చెప్తాను, నువ్వు విను. అనుజులు ఋత్విజులుగా ఈ పని ఇటు చేయమను నీ ఉపద్రష్టవుగా విను. కురుకుమార పశు విశసనమున రణయజ్ఞమతడు సమ్మతి చేయున్. ధర్మరాజు గారు ఉన్నాడే, ఆయన యజ్ఞం చెయ్యడానికి యజమాని. ఆ యజ్ఞంలో హవిస్సులు ఇస్తారు సాధారణంగా. కానీ ధర్మరాజు గారు చేసేది ఏమిటో తెలుసా? అధర్మాత్ములైన పశువులందరినీ తీసుకొచ్చి పరమేశ్వరుడికి అప్పచెప్పేస్తాడు. ఒక్కొక్కరిని సంహరించేస్తాడు. అలా సంహరించడంలో ధర్మరాజు యజమానిగా కూర్చోవాలి. కూర్చుంటే ఆయన దగ్గర నలుగురు ఋత్విక్కులు ఉండాలి కదా, హోత, ఉద్గాత, అధ్వర్యువు, బ్రహ్మ అని. ఆ నలుగురే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. యజ్ఞం ఎలా జరగాలో చెప్పడానికి ఒకడు ఉండాలి, ఉపద్రష్ట. అది నువ్వు. మీ ఆరుగురు కలిసి మొత్తం కౌరవ వంశంలో దుర్యోధనుడి వైపు ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసేయండి. అధర్మం ఉండడానికి వీల్లేదు కృష్ణ, ధర్మమే నిలబడాలి. అది అసలు ఉద్దేశ్యం. అసలు మనసులో కర్ణుడు ఆయన. అది చెప్పడానికి జీవితంలో అవకాశం రాల. భగవంతుడే వచ్చినప్పుడు కూడా చెప్పుకోలేకపోతే ఎవరికి చెప్పుకుంటాడు? బహుశः ఆ కర్ణుడు ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాళ్ళ ఉంది కృష్ణ పరమాత్మ. లేకపోతే ఇక ఎప్పటికీ ఇలా ఉండిపోతాడేమో. ఈ కర్ణుడు ఏమిటో తెలియాలి ప్రపంచానికి అనుకున్నాడేమో. అందుకే రథం ఎక్కించుకొని ఒంటరిగా తీసుకెడుతూ మాట్లాడి ఈ విషయం భారతంలో గ్రంథస్థం అయ్యేట్టు, కర్ణుడి యొక్క శీల వైభవం లోకానికి తెలిసేట్టు చేశాడు అని అన్నాడు. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో మా వంటి వాళ్ళందరం కూడా ఉత్తమ గతులు పొందుతాం. నేను తర్వాత రాజ్యం వెళ్తానని చెప్పలేదు. ఖచ్చితంగా మేము ఉత్తమ గతులు పొందుతాం. అంటే వీరస్వర్గాన్ని అలంకరిస్తాం. అర్జునుడే గెలుస్తాడు నాకు తెలుసు కృష్ణ. ఇన్నాళ్ళు పైకి ఏమంటున్నాడు? అర్జునుడిని చంపేస్తానంటున్నాడు. కానీ మేమందరం పొందేది ఉత్తమ గతులే, వీరస్వర్గాన్ని అలంకరిస్తాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంతవరకు వచ్చిన తరువాత మాత్రం వెనక్కి రాను. అది సముద్రం, ఈత కొట్టి దాటడం సాధ్యం కాదని తెలుసు. దానికి నావ ఉండాలి. అది నువ్వు, అది అటుంది, వాళ్ళు దాటుతారు, ఇటు లేదు. చేతితో ఈత కొట్టి దాటలేనని తెలుసు. ఆ సముద్రంలో మునిగిపోతానని తెలుసు. నాతో పాటు నన్ను నమ్మి ఈత కొట్టే వాళ్ళందరూ కూడా మునిగిపోతారని తెలుసు. కానీ కృష్ణ, ధర్మం వదలను. ఆఖరి వరకు ఈత్తాను. ఆఖరి వరకు ఈదిన తరువాత నేను గెలవనని కూడా నాకు తెలుసు. కానీ గెలవడం అంటూ జరిగితే అది నీ వల్లే అవుతుంది. యుద్ధానికి వచ్చిన వీరుడు చచ్చిపోవడానికి ఎడుతున్నానని అనకూడదు కదా. అందుకని గెలిస్తే ఇక్కడికే వచ్చి నిన్ను కలుస్తా. గెలవక పడిపోతే ఇక్కడ ఉన్న ఈ కృష్ణుడు అక్కడ పరమేశ్వరుడుగా కనపడతాడు. అప్పుడు నీ దగ్గరికే వస్తా. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు భగవంతుడని కర్ణుడికి తెలుసా తెలీదా? తెలుసా తెలీదా కర్ణుడికి? మరి అటువంటి వాణ్ణి కట్టేస్తానని ఎలా అన్నాడు అంటే, ఆ రోజున విశ్వరూపం చూడలేకపోయినప్పుడు మనసులో ఎంత బాధపడ్డాడో ఇంటికెళ్ళి ఎవరికి తెలుసు? దుర్యోధనాదులతో కలిసి కృష్ణుడి పట్ల పెడముఖం పెట్టి మాట్లాడినప్పుడు ఎంత బాధపడి ఉంటాడో. కానీ ఏకాంతం దొరికింది కదూ. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనసులో బాగా నలుగుడు ఉన్నవాడు ఏదైనా కొద్దిగా బయటపడేది ఎప్పుడు బయటపడగలడంటే, అస్సలు బయటపడే అవకాశం లేకపోవడమే పెద్ద నలుగుడు. అలాంటి వాడు నమ్మి ఎవరితోనన్నా మాట్లాడాలంటే బలవంతంగా వచ్చిన అవకాశాలు కొన్నుంటాయి, అదృష్టవశాత్తు వచ్చిన అవకాశాలు కొన్నుంటాయి. తనే కల్పించుకున్నాడు అనుకోండి, మీతో కొంచెం మాట్లాడాలి ఒక్కసారి రెండని, నలుగుడు పడ్డానికి అవకాశం లేదు. ఎవరితోన్నా పంచుకోగలడని గుర్తు. కర్ణుడి జీవితంలో అలా తను పిలిచి మాట్లాడడానికి ఎవరు లేరు. అసలు అనుకోకుండా ఒక్కొక్కసారి సందర్భం వస్తుంది.
వచ్చినప్పుడు ఒకసారి పెరుగుతాడు, చాలా మాటలు మాత్రం జారిపోతాడు. అలాగే కుంతితో ఏకాంతంలో పడిపోయాడు, దేవేంద్రుడితో ఏకాంతంలో పడిపోయాడు, జారిపోయాడు. ఒక్కొక్కటి జారిపోయాడు. కానీ కృష్ణ భగవానుడితో కలిసినప్పుడు మాత్రం స్పష్టంగా కర్ణుడెవరో లోకానికి అర్థమైంది. ఆయన ధర్మపక్షపాతే. కానీ పాపం ఆయన జీవితంలో ఆయన ప్రారంధం ఏమి అంటే, అసలు ఆయన ఎలా ఉండాలని అనుకున్నాడో అలా ఉండగలిగిన అవకాశము ఆయన జీవితమునందు ఆయనకు రాలేదు. లోపలి కర్ణుడు ఒకడు, పై కర్ణుడు ఒకడు. పై కర్ణుడు నటుడు, లోపలి కర్ణుడు యథార్థ కర్ణుడు. నటుడుగా నటించిన కర్ణుడి జీవితమే లోకానికి తెలుసు, యథార్థ కర్ణుడి జీవితం లోకానికి తెలిసే అవకాశం లేదు. పరమేశ్వరుడు అలా ఉద్దీపింపజేయకపోతే కృష్ణ భగవానుడు ఉండి కూడా భారతంలో ఒక మహాత్ముడి జీవితం వెలుగులోకి రాకపోతే బాగుండదు అనుకున్నాడో ఏమో. రథం ఎక్కించుకొని, లేకపోతే ఉద్యోగ పర్వంలో రాయబారంలో అలా ప్రవర్తించిన వాడిని రథం ఎక్కించి తీసుకెళ్ళి మాట్లాడడం ఏమిటి? పైకి అవతల పక్షంలోకి వస్తే పట్టాభిషేకం అంటే పెద్ద ఆశ చూపిన, కాదనగలిగిన ప్రజ్ఞాశాలి, నిలబడగలిగిన ప్రజ్ఞాశాలి కర్ణుడు ఒక్కడే, అంతటి మహానుభావుడు అని లోకానికి నిరూపించాడు. కాబట్టి కర్ణుడు అన్నాడు, కలవు నిమిత్త స్వప్నంబులు కౌరవ పాండవులకు పూటగు దానం గెలుపై యుధిష్ఠరునకు కలదు ఎరుగుదు నీవు చెప్పగానేమిటిగిన్. కృష్ణ, నువ్వేమీ చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు. నాకు స్వప్నాలు వస్తున్నాయి, నాకు అనేకమైనటువంటి శకునములు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధమును తప్పించడం ఎవరికీ సాధ్యము కాదు. ఎందుకో తెలుసా? ధర్మ సంస్థాపన జరగాలి. ఆ ధర్మ సంస్థాపన కొరకు నేను పావైపోయాను. అందులో నేను దుష్ట చతుష్టయంలో ఒకడిగా మిగిలిపోయా. నా మనసు వేరొకటైనా నేనది జీవితంలో అలా చేసిన వాడనన్న కీర్తి ఇక నన్ను ముట్టదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, దానం గెలుపయ్యు యుధిష్ఠరునకు గలదు. ఆ యుద్ధంలో ఖచ్చితంగా గెలిచేటటువంటి వాడు మాత్రం ధర్మరాజు గారే, అందులో సందేహం లేదు. నేను చెప్తున్నా కృష్ణ, ఎరుగుదు నీవు చెప్పగానేమిటికి. నువ్వు చెప్పక్కర్లేదు కృష్ణ, నాకు తెలుసు ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ నువ్వు ఉంటావు, నువ్వు ఎక్కడ ఉంటుందో అక్కడ గెలుపుంటుంది. కాబట్టి ధర్మరాజు గెలుస్తాడు, పట్టాభిషేకం జరుగుతుంది, మేమందరం ఉత్తమ లోకాలు పొందుతాం, వీరస్వర్గం అలంకరిస్తాం, యుద్ధంలో పడిపోతాం. నువ్వు చెప్పక్కర్లా, నేనే చెప్పేస్తున్నా. అయినా మరి ఎందుకు యుద్ధం చేస్తున్నావు అంటావేమో, ఇంతకన్నా నాకు బ్రతుకు లేదు కృష్ణ. నేను ఏ ధర్మాన్ని కోరానో దాన్ని పట్టుకునే అదృష్టం నా జీవితంలో కలగల. ఈ యుద్ధం జరగడానికి కారణం ఎవరో కూడా నాకు తెలుసు. నేను చెప్పేస్తున్నాను ఇప్పుడు నీకు ఆ పేర్లు. దీనికి మూలము శకునియు, నేనును, దుశ్శాసనుండు, ఇంతియా కుంతీసూనులు వారలు గలిచిన రానేరగవచ్చు నాకు రాజీవాక్ష. ఇంత పెద్ద భారత యుద్ధం జరగడానికి కారణం దుర్యోధనుడి పక్కన చేరినటువంటి నేను, దుశ్శాసనుడు, శకుని, మేం ముగ్గురం ఆయన కలిపి దుష్ట చతుష్టయమే. అందులో నీకేం అనుమానం అక్కర్లా, ఎవరో నన్ను అనక్కర్లా, నేనే చెప్తున్నా. నేను దుష్ట చతుష్టయంలో సభ్యుణ్ణి. మా వలననే యుద్ధం జరుగుతోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం కృష్ణ, అలా జరగాలని కానీ, దుర్యోధనుడు గెలవాలని కానీ, అధర్మం రాజ్యం ఏలాలని కానీ నాకెన్నడూ కోరిక లేదు. ధర్మం గెలవాలని, ధర్మరాజు లాంటి వాళ్ళు పరిపాలించాలని, ధర్మానికి పట్టాభిషేకం జరగాలని నా కోరిక. కానీ నా జీవితంలో నాకు ఆ భాగ్యం లేదు. అందుకే నేను పాండవుల వైపుకి రావాలి అంటే ఒక్కడిని రావడం కుదరదు కృష్ణ. నాతో పాటు శకుని, దుశ్శాసనుడు, దుర్యోధనుడు కూడా వచ్చేస్తే నేను రాగలవా అంతే. బా, ఏమి తీర్పు చెప్పాడండి! సాధ్యం అవుతుందా? కుదురుతుందా? ఆ మూర్ఖత్వం అటువంటిది. వాడు వినడు. వినేవాడైతే ఇప్పుడు చెప్పేవాడిని కృష్ణ, వాడు వినడు. అది జరుగుతుందా చెప్పు? వాళ్ళు వస్తే నేను వస్తా. రాగలిగింది ఒక్కసారి, రానీరగవచ్చు నాకు రాజీవాక్ష. నాకు ధర్మం వైపు నిలబడాలనుంది. వాళ్ళు వస్తారా? నువ్వు చెప్పు. నువ్వు మిగిలినవి చెప్పక్కల్లా, నేనే చెప్పేశా. ఇది చెప్పు, వాళ్ళు వస్తారంటే నేను వస్తా. కృష్ణుడు చెప్పలా, మౌనం వహించాడు. మౌనం వహించి
కర్ణుడి వైపు చూశాడు. కర్ణుడు అన్నాడు, ఇక చాలు కృష్ణ, మనం ఇద్దరం ఏం మాట్లాడుకోవాలో అది మాట్లాడాం. రథం ఆపన్నాడు దారుకుడు. రథం ఆపాడు ఆ దారుకుడు. కృష్ణ పరమాత్మ అన్నాడు, కర్ణుడా, సంతోషంగా వెనక ఖాళీ రథం వస్తోంది కర్ణుడిది, నీ రథం ఎక్కి అంతఃపురానికి బయలుదేరు, నేను పాండవుల దగ్గరికి ఉపప్లవ్యానికి వెడతాను. రథం దిగి మళ్ళీ నిలబడి రెండు చేతులు జోడించి అన్నాడు, ఒకవేళ గెలవడం అసంభవం, కానీ నీ కృప, గెలవడం అంటూ జరిగితే, ధర్మం గెలిచి నేను గెలిస్తే, అటువంటిది జరిగితే ఇక్కడే నీకు నమస్కారం చేస్తా. అలా జరగకపోతే ఈ శరీరం వదిలిపెట్టి అక్కడ పరమేశ్వరుడిగా ఉన్న నీకు నమస్కారం చేస్తా. ఎప్పుడైనా నీకు మాత్రం నా నమస్కారమే కృష్ణ, నువ్వు ఈశ్వరుడు చెప్పి రథం ఎక్కి కర్ణుడు వెళ్ళిపోయాడు. రథం వెళ్ళిపోతుంటే శ్రీకృష్ణ పరమాత్మ అలా కాసేపు చూసి దారుకుణ్ణి పిలిచి పద ఉపప్లవ్యానికి అన్నాడు. సాత్యకి రథాన్ని దూరంగా ఉంచాడు కదూ. గంభీరమైనటువంటి మనస్సుతో, ఇంత గొప్పవాడు, ఇంత ధర్మపక్షపాతి, కానీ ఆయన జీవితంలో ధర్మానికి నిలబడలేకపోయాడు, ఇక నిలబడలేడు కూడా. ఈ నలుగుడు ఇంతే, ఆఖరికి మాత్రం పడిపోవలసింది. ఆ పడిపోవడం కూడా నేనే ఎదురుగుండా నిలబడి పడగొట్టాలి. దురదృష్టవంతుడు కర్ణుడు అని ఏమనుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఉపప్లవ్యానికి వెళ్ళి కొంత విశ్రాంతి తీసుకోవాలి. ఇంత గంభీరమైన విషయాన్ని విన్న తర్వాతనే కృష్ణుడు బయలుదేరాడు.